హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ గురించి డీటెయిల్గా చూద్దాము. ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఇండియా సైన్ చేసిందా, రాటిఫై చేసిందా, ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఈ ట్రీటీ తీసుకొచ్చిన తర్వాత వరల్డ్లో ఏదైనా చేంజ్ వచ్చిందా న్యూక్లియర్ డిసార్మమెంట్లో అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అసలు ఎన్పిటి అంటే ఏంటి అంటే ఇది ఒక నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ అనమాట. ఎందుకు తీసుకొచ్చారు, ఎయిమ్ ఏంటి అంటే టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అంటే నాన్ ప్రొలిఫరేషన్, అలాగే ప్రమోట్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. మనం ఇప్పుడు సివిలియన్ పర్పస్కి యూజ్ చేస్తున్నాం కదా, సో పవర్ జనరేషన్ కోసం అలాంటి సివిలియన్ పర్పస్ కోసం యూజ్ చేయడానికి, అలాగే వర్క్ టువర్డ్స్ కంప్లీట్ న్యూక్లియర్ డిసార్మమెంట్ అంటే వరల్డ్లో న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవి ఉండకూడదు, వార్ హెడ్స్ ఏవి ఉండకుండా చేయడం దీని లక్ష్యం అనమాట. సో ఎప్పటి నుంచి సైన్ చేశారు, ఎందుకు సైన్ చేయాల్సి వచ్చింది అంటే ఈ సైన్ చేసింది వచ్చి 1968లో స్టార్ట్ అయిందన్నమాట సైన్కి. అంతకంటే ముందే టాక్స్ అన్ని స్టార్ట్ అయ్యి 1967లో అగ్రిమెంట్ అయ్యి 1968 నుంచి ఈ అగ్రిమెంట్ అనేది సైన్కి వచ్చిందనమాట. ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే 1970 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఎన్ని పార్టీస్ సైన్ చేసాయి ఇంతవరకు అంటే 191 కంట్రీస్ సైన్ చేశాయి అనమాట. ఈ రివ్యూ మీటింగ్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్, అలాగే ఐఏఈ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇది ఓవర్సీ చేస్తుంది అనమాట. అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎన్పిటి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్టివ్స్ పిల్లర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి, ఏ కంట్రీ కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని తయారు చేయకూడదు, అది నాన్ ప్రొలిఫరేషన్ అంటే స్ప్రెడ్ అవ్వకూడదు. ఇంకా న్యూక్లియర్ టెక్నాలజీ కానీ న్యూక్లియర్ ఆర్మ్స్ కానీ ఈ ప్రపంచంలో స్ప్రెడ్ అవ్వకూడదు. అలాగే పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ, ఏదైతే టెక్నాలజీ ఉందో న్యూక్లియర్ టెక్నాలజీ దాన్ని పీస్ఫుల్ పర్పస్ యూజ్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ మంచికి యూజ్ చేయాలి, చెడుకి యూజ్ చేయకూడదు, డిస్ట్రక్షన్కి యూజ్ చేయకూడదు, కన్స్ట్రక్షన్కి యూజ్ చేయాలి అనే పర్పస్లో ఇది పీస్ఫుల్ యూజ్ ఆఫ్ నాన్ న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. డిసార్మమెంట్ అంటే ఉన్న ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ ఆర్మ్స్ ఇవన్నీ డిస్మాంటిల్ చేయాలన్నమాట. స్లోగా డిస్మాంటిల్ చేస్తూ వస్తున్నారు వరల్డ్ కంట్రీస్, కానీ చాలా నిదానంగా జరుగుతూ ఉందన్నమాట. ఈ మధ్య మీరు సిప్రీ రిపోర్ట్ చూస్తుంటే కనుక రష్యా దగ్గర అలా అరౌండ్ 4000+ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంట. అలాగే యూఎస్ దగ్గర 3800+ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంట. ఈ రష్యా అనేది ఒక 190-200 వార్ హెడ్స్ అనేటివి తగ్గించిందనమాట. యుఎస్ఏ మాత్రం 0. అలాగే చైనా దగ్గర 500 వార్ హెడ్స్ ఉన్నాయంట, ఫ్రాన్స్ దగ్గర 290 వార్ హెడ్స్ ఉన్నాయంట, ఇండియా దగ్గర 172, అలాగే పాకిస్తాన్లో 170 ఇలా వార్ హెడ్స్ ఉన్నాయంట. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సిప్రీ అనేది బ్యాక్ ఛానల్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని సిప్రీ ప్రతి సంవత్సరం ఎన్ని న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి, అలాగే ఎవరెవరు ఎంతెంత ఆర్మ్స్ కోసం ఖర్చు పెడుతున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, ఇన్ని వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో అని చెప్పిందనమాట. ఇప్పుడు మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అసలు ఎందుకు అంత సడన్గా ఇలాంటి ఒక ట్రీటీని తీసుకురావాల్సి వచ్చింది అంటే 1959లో క్యూబా అనేది ఒక కంట్రీ ఉంటుంది కదా, కరీబియన్ ఐలాండ్స్ దగ్గర, ఇది అట్లాంటిక్ ఓషన్లో. ఇప్పుడు అమెరికా ఇట్లా ఉందనుకుంటే ఇక్కడ కరీబియన్ ఐలాండ్స్లో ఇది ఒక క్యూబా అనేది ఒక కంట్రీ అనమాట. ఈ క్యూబాలో సివిల్ వార్ జరిగి 1959లో ఏం జరిగిందంటే రిజిమ్ చేంజ్ అనేది జరిగిందనమాట. ఈ రిజిమ్ చేంజ్ జరిగి ఏమైంది అంటే ఈ క్యూబాలో ఈ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన వచ్చేసి ఈ కమ్యూనిజం ఐడియాస్ ఏవైతే ఉన్నాయో రష్యా చైనాలో ఉన్నాయి కదా, ఐడియాస్కి బాగా ప్రభావితం అయిపోయి ఈ కమ్యూనిజం ఐడియాస్ని క్యూబాలో ఇంట్రడ్యూస్ చేయాలని డిసైడ్ అయినమాట. అమెరికాకు నచ్చలేదు, ఎందుకంటే అమెరికా ఏం చేస్తుంది, క్యాపిటలిజంని ప్రపోజ్ ప్రొపగేట్ చేస్తూ ఉంటుంది కదా. సో అమెరికాకు నచ్చలేదు, అంటే నువ్వు నా దగ్గరే వండుకొని నా మాట వినకుండా నువ్వు రష్యాని ఎట్లా సపోర్ట్ చేస్తావు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరికీ కొంచెం కోల్డ్ వార్ లాగా జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది రష్యా, ఏం చేస్తుందంటే 1962లో 61-62 ఆ టైంలో ఏం చేస్తుంది రష్యా వచ్చేసి కొన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకొచ్చి క్యూబాలో పెడితే అప్పుడు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అమెరికాకు తెలుస్తుంది ఇక్కడ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, రష్యా తీసుకొచ్చి పెట్టిందని. అప్పుడు అమెరికా ఏం చేస్తుంది, టర్కీకి వెళ్ళి టర్కీలో న్యూక్లియర్ వార్ హెడ్స్ పెడుతుంది అనమాట. సో ఏమైంది, ఇంకా వర్జ్ ఆఫ్ వార్ న్యూక్లియర్ వార్ అంత వార్కి వెళ్ళిపోయినాయి, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినాయి అనమాట సిచ్యువేషన్. సో అలాంటప్పుడు ఇంకా న్యూక్లియర్ వార్ అంటే ఇంకేముంది అంతా అయిపోతుంది కదా, వాళ్ళంతా డిస్మాంటిల్ అయిపోతుంది. సో అట్లా అవ్వకుండా ఉండాలి అని కొన్ని బ్యాక్ ఛానల్ టాక్స్ ఈ వరల్డ్ కంట్రీస్ మిగతా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కొంచెం పుష్ చేసి 2 కంట్రీస్ దగ్గర ఒక
అగ్రిమెంట్ అనేది తీసుకొచ్చారనమాట. 1962-63లో ఈ రష్యా అమెరికా రెండు కలిసి ఓకే అని ఇక్కడ టర్కీలో అమెరికా పెట్టిన ఆర్మ్స్ తీసుకొచ్చేస్తుంది, అలాగే క్యూబాలో పెట్టిన ఆర్మ్స్ రష్యా విత్డ్రా చేసుకుంటుంది అనమాట. అట్లా ఒక పీస్ ప్రాసెస్ అనేది ఏర్పడింది. అప్పుడు 1963లో యూఎస్ఏ ఈ రష్యా రెండు కలిసి ఒక ట్రీటీ రాసుకుంటాయి అనమాట. ఏమని, ఇంకా ఇప్పటి నుంచి మేము న్యూక్లియర్ వెపన్స్ అనేటివి ఇంకా టెక్నాలజీ ఇంకా పెంచుకోబోము, ఈ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఇట్లే ఉంటాయి, తగ్గిస్తాం కానీ ఇంకా పెంచము, అలాంటి టెక్నాలజీ మీద ఇంకా రీసెర్చ్ చేయము అనేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాయి అనమాట. స్లోగా అండ్ స్టడీగా రెండు కంట్రీస్ కూడా ఈ డిస్ఆర్మమెంట్ అనే పద్ధతిని పాటించాలంటే ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్మాంటిల్ చేయాలి, అది ఒప్పందం అనమాట. ఇది పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే. అవి రెండు మాట్లాడుకొని అగ్రిమెంట్ రాసుకున్నాయి. రీసెంట్గా మీరు ఉక్రెయిన్ రష్యా వార్ చూస్తుంటే ఫస్ట్ యూఎస్ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు రష్యా ఏం చేసిందంటే మేము ఈ పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ నుంచి వైదొలుగుతాము అని కూడా చెప్తుందనమాట. సో 1 year 2 years బ్యాక్ ఈ ట్రీటీ కూడా బాగా న్యూస్లో ఉండేది. తర్వాత ఏమైంది, సో ఇట్లా అయితే కుదరదు, ఇంత దగ్గరకు వచ్చి కొట్లాడుకొని ఏ ఒక కంట్రీ బాగా హ్యాండిల్ చేయలేకపోయినా కూడా వరల్డ్ అంతా నాశనం అయిపోతుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో ఆ ఛానల్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి అనమాట. ఆ మాటలన్నీ నడుస్తూ ఉన్నాయి, ఆ టాక్స్ అన్నీ అట్లా నడుస్తూ 66-67 ఆ టైం కల్లా ఒక అగ్రిమెంట్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఆ అగ్రిమెంట్ అనేది 1968లో సైన్కి వచ్చింది. సో కొన్ని కంట్రీస్ అంటే 40 కంట్రీస్ సైన్ చేస్తే కానీ అది కేమ్ ఇంటూ ఫోర్స్ అవ్వదు అనమాట, అంటే యాక్టివేట్ అవ్వదు. సో 40 కంట్రీస్ సైన్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఫోర్స్లోకి వచ్చిందనమాట. అది 1970లో జరిగింది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇంకేమన్నా గ్లోబల్ ఈ ఎన్పిటి తీసుకురావడం వల్ల ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. సో గ్లోబల్లో ఎలాంటి పర్స్పెక్టివ్ ఉంది అంటే సక్సెసెస్ ఏమున్నాయి, ఫస్ట్ ఏమున్నాయి, ఇంతకుముందు 30 కంట్రీస్ దగ్గర ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ ఉండేవంట, అవి ఇప్పుడు 9 కంట్రీస్ దగ్గరే ఉన్నాయంట. అంటే తగ్గినట్టే కదా, ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో అదే ఆగిపోయింది. ఇంకేముంది, నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ గ్లోబల్ నార్మ్, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఏర్పడింది కదా వరల్డ్ కంట్రీస్ అన్నిట్లో కూడా. ఇప్పుడు న్యూక్లియర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు న్యూక్లియర్ వార్ దగ్గరికి వెళ్ళలేదు. అంటే అందరికీ కూడా తెలిసింది, అర్థమైంది దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేసి. సో అదొక గ్లోబల్ నార్మ్, ఒక స్టిగ్మా ఏర్పడింది న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయాలి అంటే. అలాగే IAEA ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఈ ఇన్స్పెక్షన్స్ని కూడా ప్రతి ఒక్క కంట్రీ వాలంటీర్గా ఒప్పుకుందనమాట. ఒప్పుకొని సేఫ్ గార్డ్ రిజిమ్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుందన్నమాట. అలాగే పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీని ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 30 కంట్రీస్ యూజ్ చేస్తున్నాయంట. ఏం యూజ్ చేస్తున్నాయంటే సివిలియన్ పర్పస్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం కదా మనము, యురేనియం యూజ్ చేసి ఆ పర్పస్గా దానికోసము ఈ టెక్నాలజీని ఇప్పుడు 30 కంట్రీలు యూజ్ చేస్తున్నాయంట. అలాగే ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఇలాంటి టెక్నాలజీస్, ఇంత డేంజరస్ టెక్నాలజీ కదా ఇది. సో దీని గురించి మనం ఒక చర్చ చేసుకోవడానికి కానీ, అలాగే ప్రతి 5 yearsకి ఒకసారి రివ్యూ జరుగుతుందని కదా అనుకున్నాం కదా, సో అలాంటి రివ్యూస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. సో దట్ ఒక డెటరెంట్గా ఉంటుంది అనేది మనం చెప్తాం. ఇంకా ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ ఎన్పిటి వల్ల అంటే, ఈ డిస్ఆర్మమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. ఇక్కడ NWS అంటే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అనమాట. ఈ న్యూక్లియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మోడర్నైజ్ చేసుకుంటున్నాయి, కానీ దాని దగ్గర ఉన్న వెపన్స్ అనేవి డిస్ఆర్మమెంట్ చేయలేదు. మనం చూస్తే ఇప్పుడు చైనా దగ్గర 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అంటే 99 వార్ హెడ్స్ అనేది అవి ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అలాగే ఈ రష్యా ఏదైతే ఉందో అవి డిస్మాంటిల్ చేసింది, US కూడా డిస్మాంటిల్ చేసింది. అలాగే కొన్ని ఏం చేస్తున్నాయి, 90 అంటే మాటలు కాదు కదా, చాలా ఎక్కువ చేస్తుంది. సో అట్లా ఏం చేస్తున్నాయి, వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్ కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మోడర్నైజ్ చేసుకొని వెపన్స్ అని ఇంకా యాడ్ చేసుకుంటున్నారనమాట. అలాగే అన్ఈక్వల్ స్ట్రక్చర్, ఈ పర్మనెంట్ డివిజన్ ఉంది కదా, ఈ వీళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అంటే 1967కి ప్రియర్గా ఎవరి దగ్గర అయితే పర్మనెంట్ P5 కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని అట్లే ఉంచుకోవచ్చు అనేది ట్రీటీ అనమాట. సో అది డిస్క్రిమినేటరీ కదా, వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, వీళ్ళు పెట్టుకోకూడదు. అంటే వాళ్ళు మాత్రం ఏమన్నా దేవుళ్ళ, వాళ్ళు మాత్రం పక్కన వాళ్ళ మీద యుద్ధాలు చేయట్లేదా అంటే వాళ్ళైతే పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు డిటరెన్స్గా, అంటే పక్కన వాళ్ళు మాత్రం పెట్టుకోకూడదు. అదొక డిస్క్రిమినేటరీ కాబట్టి మనం కూడా సైన్ చేయలేదన్నమాట ఎన్పిటికి. సో పర్మనెంట్ డివిజన్ ఉంది కాబట్టి న్యూక్లియర్ వెపన్ స్టేట్కి, నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్కి. సో అదొక
డిస్క్రిమినేటివ్గా ఉంది కాబట్టి మనం సైన్ చేయలేదన్నమాట. ఈ బ్రేక్అవుట్స్ అవుట్ సైడర్స్ అంటే ఎవరైతే సైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళు ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇంకొకటి సౌత్ సుడాన్ కూడా ఉంది. సో ఆ సౌత్ సుడాన్ 2014లో ఏర్పడింది ఇఫ్ ఐ నాట్ రాంగ్. సో అవి సైన్ చేయలేదు. ఈ నార్త్ కొరియా ఏదైతే ఉందో నార్త్ కొరియా విత్డ్రా చేసుకుంది అనమాట. సైన్ చేసింది కానీ విత్డ్రా చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ యూఎస్ఏ ఉంటుంది, అటుపక్క సౌత్ కొరియా, జపాన్, వీళ్ళందరికీ యూఎస్ సపోర్ట్ కాబట్టి సో మాకు ఖచ్చితంగా అవసరం అనుకుంది నార్త్ కొరియా. సో అది కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ని పర్స్యూ చేస్తూ ఉంది, ఇంకా క్రియేట్ చేసింది. ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఆర్మ్స్ అనేటివి. ఈ రీజనల్ క్రైసిస్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఇరాన్లో, కొరియన్ పెనిన్సులా, ఇవన్నీ రష్యా యుక్రెయిన్ వార్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇంకా పెంచుతున్నాయి. ఈ న్యూక్లియర్ టెక్నాలజీని మేము కూడా తీసుకోవాలి, లేదంటే మాకు ఇక్కడ ఉనికి ఉండదు, మేము ఉండలేము అనే ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోయినాయి. ఇలాంటి వార్స్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని ఆ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. నెక్స్ట్ వీక్ ఎన్ఫోర్స్మెంట్. ఈ ఏదైతే ఉందో టెక్నాలజీ, ఐఏఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ ఎక్కడైతే అలో చేస్తాయో, ఎక్కడైతే కోఆపరేట్ చేస్తాయో అక్కడ మాత్రమే ఇన్స్పెక్ట్ చేయగలుగుతాయి. లేదు కంట్రీస్ ఎక్కడ ఇది న్యూక్లియర్ టెక్నాలజీ, సివిలియన్ పర్పస్ న్యూక్లియర్ టెక్నాలజీ అంటే అక్కడ మాత్రమే ఐఏఈఏకి ఇన్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మన కంట్రీలో ఎక్కడెక్కడ ఉన్నాయి న్యూక్లియర్ టెస్ట్ చేసే కేంద్రాలు అక్కడికన్నీ వెళ్ళి స్కాన్ చేసి అది జరుగుతుందా లేదా అని ఐఏఈఏకి తెలుసుకోలేదు. కాబట్టి ఏంటి, ఎక్కడైతే కంట్రీస్ చెప్తాయో అక్కడే చేస్తాయి. అలాగే ఏదైనా ఒకవేళ వైలేట్ చేసినా కూడా రూల్స్ని పెనాల్టీస్ ఏమి ఉండవు. అది ఈ వీక్ ఎన్ఫోర్స్మెంట్ అంటే. నెక్స్ట్ ఇంకా గ్లోబల్లో ఏం చేయొచ్చు మనము ఈ న్యూక్లియర్ టెస్ట్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఇంకా బాగా చేయడానికి ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే వే ఫార్వర్డ్ రాస్తున్నాం. అంటే ఏం చేయొచ్చు అంటే ఈ టైం బౌండ్ అనేది ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్క కంట్రీకి ఇప్పుడు యుఎస్ అయినా, రష్యా అయినా, చైనా అయినా ఈ పర్టికులర్ టైంలో మీరు మీ దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ అన్ని డిస్మాంటిల్ చేయాలి అని ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి. సో దట్ దే కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్ అని. నెక్స్ట్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ట్రీటీ ఆర్ ప్యారలల్ డిస్ఆర్మమెంట్ రెజ్యూమ్. అంటే ఏంటి, ఒకరి దగ్గర పెట్టుకోవచ్చు, ఇంకొకరి దగ్గర పెట్టుకోకూడదు అనేది ఉండకూడదు. చేస్తే అందరి దగ్గర డిస్ఆర్మమెంట్ చేయాలి, లేదంటే అందరూ పెట్టుకునేటట్లు ఉండాలి. అది చేయాలి. అందరు పెట్టుకోవడానికి అంటే అది కుదరదు. సో అందరి దగ్గర లేకుండా చేయాలి. పర్మనెంట్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు, వాళ్ళు కూడా డిస్ఆర్మమెంట్ చేయాలి అని చెప్పేది వే ఫార్వర్డ్. నెక్స్ట్ ఈ సిటీబీటీ ఏంది, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇది ఫిసైల్ మెటీరియల్, ఇంకోటి కట్ ఆఫ్ ట్రీటీ. ఈ రెండు కూడా ఫోర్స్లోకి తీసుకురావాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ ఐఏఈఏ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎన్హాన్స్ చేస్తే సో దట్ ఇట్ కెన్ లీగల్గా కొన్ని సేఫ్ గార్డ్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అనేది ఇక్కడ వే ఫార్వర్డ్. ఇంకోటి ఏంటి, రీజనల్గా డీన్యూక్లియరైజేషన్ చేయాలి, రీజన్ స్పెసిఫిక్గా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు అంత జరుగుతుంది, అది రీజన్ స్పెసిఫిక్గా వాళ్ళకున్న ఇష్యూస్ని తెలుసుకొని డిసార్మమెంట్ చేయాలి. వెస్ట్ ఏషియాలో అయినా, సౌత్ ఏషియాలో అయినా. అలాగా రీజనల్ స్పెసిఫిక్గా కూడా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి ఈ న్యూక్లియర్ డిఆర్మమెంట్ కోసం అనేసి. ఈ ట్రాన్స్పరెన్సీ ఏవైతే ఉందో అది ప్రమోట్ చేయాలి. అలాగే ట్రస్ట్, అలాగే నో ఫస్ట్ యూస్ డాక్ట్రిన్స్ కూడా మనం ప్రాపగేట్ చేయాలి అని చెప్తున్నాం వే ఫార్వర్డ్. నెక్స్ట్ ఇండియా యొక్క స్టాండ్స్ ఏంది ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో? ఇండియా స్టాండ్స్ ఏంది అంటే ఇండియా సైన్ చేయలేదన్నమాట. ఎందుకు సైన్ చేయలేదు, ఏం చెప్పింది ఇండియా సైన్ చేయకపోవడానికి రీజన్ ఏం చెప్పింది అంటే ఇది డిస్క్రిమినేట్గా ఉంది, ఈ పాలసీ ఏదైతే ఉందో మీరు ఫార్ములేట్ చేసిన విధానమే మాకు నచ్చలేదు కాబట్టి మేము సైన్ చేయము అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నో టైం బౌండ్ అగ్రిమెంట్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ డిస్ఆర్మమెంట్, న్యూక్లియర్ వెపన్ డిస్ఆర్మమెంట్ అనేది చేయాలి అని చెప్తున్నారు, కానీ ఎప్పటిలోపు చేయాలి అని చెప్పలేదన్నమాట. సో మీరు టైం బౌండ్ ఏమి ఇవ్వలేదు. మేము కొంతమంది డిస్ఆర్మమెంట్ చేస్తున్నారు, ఇంకొంతమంది మోడర్నైజ్ చేసుకుంటున్నారు, అది కుదరదు, అది ఒక డిస్క్రిమినేటర్గా ఉంది అని మన వాళ్ళు చెప్పారనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర లేకపోతే వాళ్ళు మాత్రం డిటరెంట్గా యూజ్ చేసుకోవచ్చు, మేము న్యూక్లియర్ వెపన్స్ వేస్తాం ఇండియా మీద అనేసి. అది పద్ధతి కాదు కదా. నెక్స్ట్ అది స్ట్రాటజిక్ అటానమీ. అంటే ఏంటి, ఇప్పుడు మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నారా లేదా అనేది అవుట్ సైడర్స్ డిసైడ్ చేస్తున్నారు. అంటే మన సెక్యూరిటీని మనం డిసైడ్ చేసుకోకుండా అవుట్ సైడర్స్ డిసైడ్ చేస్తున్నారు. అదేంటి, మన సావరెనిటీకి ఒక ఛాలెంజ్ లాగా అనమాట అని మన వాళ్ళు దీనికి చెప్పారు. మేము మా స్ట్రాటజిక్ అటానమీ మేము పాటిస్తాము, మేము ఇంకొకరు చెప్తే మా సెక్యూరిటీస్ని మేము గాలికి వదిలేయలేము అని చెప్పారనమాట. ఇది ఇండియా చెప్పిన రీజన్ ఎందుకు ఇండియా సైన్ చేయలేదు ఎన్పిటికి అంటే. మీరు గమనిస్తే గ్రూప్ 1 లాస్ట్ ఇయర్లో 2023 మెయిన్స్లో ఈ క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఎన్పిటికి ఇండియా సైన్ చేయలేదు, వాట్ ఈస్ ద రీజన్ అనేసి. సో మీకు ఇలాంటి
పాయింట్స్ తెలిసినాయి, మల్టీ డైమెన్షన్స్ తెలిసినాయి అంటే ఆ క్వశ్చన్ ఈజీగా రాసినచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇండియాస్ రెస్పాన్స్. ఇప్పుడు మనము న్యూక్లియర్ ఇది ఎన్పిటి సైన్ చేయలేదు, అలాగని మనం ఏం చేయకుండా ఉన్నాము, మనం ఏమన్నా. సో ఇండియా యొక్క రెస్పాన్సిబుల్ అప్రోచ్ అనేది చూద్దాము టువర్డ్స్ ఎన్పిటి. ఎందుకంటే ఇండియా అనేది ఎన్పిటిని సైన్ చేయలేదు కదా. సో సైన్ చేయకపోయినా కూడా ఒక క్రెడిబుల్ కంట్రీగా ఎలా మిగిలింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇండియా అనేది కొన్ని పాలసీస్ని అడాప్ట్ చేసుకుంది అనమాట. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే నో ఫస్ట్ యూజ్ డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇండియా అనేది ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్ని ఇంకొక స్టేట్ మీద యూజ్ చేయదు. ఎప్పుడైనా సరే డిటరెన్స్ కోసం అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేస్తాము. అంటే ఏదైనా ఫస్ట్ కంట్రీ యూజ్ చేసిన తర్వాత మేము మా సెల్ఫ్ డిఫెన్స్, మా సావరెనిటీని యూజ్ చేసుకొని మేము ఆ కంట్రీ మీద న్యూక్లియర్ వెపన్ని వేయచ్చు అనేది ఇండియా తీసుకున్న స్టాండ్స్ అనమాట. ఈ మినిమం క్రెడిబుల్ డిటరెన్స్ అంటే ఏంటి అంటే వేరే కంట్రీని, మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి కదా, మనం భయపెట్టి అలాంటి కంట్రీస్ని ఎప్పుడో లాక్కొని ఉండొచ్చు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, మీరు మా మాట వినండి అని. కానీ ఎప్పుడు కూడా ఇండియా అనేది వేరే కంట్రీస్ని మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అని భయపెట్టలేదన్నమాట. ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేసిందనమాట. సో ఈ 2008లో ఇండియాకి యుఎస్కి ఒక డీల్ జరిగింది. ఎందుకు అంటే మన 1999లో పోఖ్రాన్ టెస్ట్ జరిగింది కదా, దాని తర్వాత ఇండియా పైన యుఎస్ఏ కొన్ని శాంక్షన్స్ వేసిందనమాట. త్రూ బ్యాక్ ఛానల్ టాక్స్, తర్వాత ఈ డయాస్పోరా యూజ్ చేసుకొని ఇండియా అనేది ఒక స్టేజ్కి తీసుకురాగలిగింది యుఎస్తో ఒక ఒప్పందం చేసుకునేంతవరకు. సో ఆ డీల్లో ఏం చెప్పింది అంటే ఓకే, మేము ఇప్పటి నుంచి న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇంకా మోడర్నైజ్ చేసుకోము, కానీ సివిలియన్ పర్పస్కి యూజ్ చేస్తాము. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని సివిలియన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసుకుంటాము, అంతేగాని వేరే కంట్రీస్కి కానీ వేరే టెక్నాలజీ దేనికి ఇవ్వము, అలాగే మేము కూడా మోడర్నైజ్ చేసుకోము అని మేము చెప్పినాము. అలాగే ఈ నో న్యూక్లియర్ ఫస్ట్ యూజ్ డాక్ట్రిన్ని అడాప్ట్ చేసుకుంది. వాలంటీర్గా మీ ఎన్పిటి ఏదైతే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ మేము వాలంటీర్గానే చేస్తాము, సైన్ చేయకపోయినా అని ఈ అగ్రిమెంట్లో ఉందన్నమాట. సో ఇన్ రిటర్న్గా ఏమొచ్చింది ఇండియాకి అంటే ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని ఎన్ఎస్జీ అని ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఏంటి, దీంతో సివిలియన్ పర్పస్గా ఏదైతే టెక్నాలజీ ఉంటుంది అలాగే ఫ్యూయల్ కూడా, ఇవి రెండు కూడా ఏదైతే కంట్రీస్ ఈ ఎన్పిటికి సైన్ చేసిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఈ ఎన్ఎస్జీకి సైన్ చేయడానికి అర్హులు. కానీ మనము ఎన్ఎస్జీలో సైన్ చేయడానికి ఇష్టపడ్డా కూడా చైనా అనేది ఆపేసింది అనమాట. ఎందుకంటే మన దగ్గర ఫ్యూయల్ మనకు అందకూడదు అనేసి. కానీ ఈ ఎన్ఎస్జీలో ఇప్పుడు మనం పార్ట్ కాదు. కానీ ఈ ఎన్ఎస్జీలో పార్ట్ కాకపోయినా కూడా ఇప్పుడు మన ఇండియా అనేది ఎన్ఎస్జీ ఇది న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో పార్ట్ అవ్వకపోయినా కూడా వేవర్ అనేది వచ్చిందన్నమాట. ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండియా యుఎస్ఏ డీల్ ద్వారా ఎన్ఎస్జీ గ్రూప్లో పార్ట్ కాకపోయినా కూడా మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి అలాగే ఫ్యూయల్ రిక్వైర్మెంట్ కోసం మనము ఇండిపెండెంట్గా వేరే కంట్రీస్ అగ్రిమెంట్స్ చేసుకున్నాము. అలాంటి అగ్రిమెంట్స్ ఏంటివి అంటే ఈ యుఎస్తో కానీ, రష్యాతో కానీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆస్ట్రేలియా అనేది న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే ఉందో యురేనియం అనేది దీని దగ్గర రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది కూడా బాగా మైనింగ్ చేస్తుంది అన్నమాట. సో అక్కడ నుంచి మనము ఫ్యూయల్ తీసుకొని సివిలియన్ పర్పస్ కోసం ఇప్పుడు యూజ్ చేసుకున్నాము. ఇండియా అనేది ఈ ఎన్ఎస్జీలో మెంబర్ కాదు. సో ఈ ఇది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్, ఈ వెస్నార్ అగ్రిమెంట్, ఈ ఆస్ట్రేలియన్ గ్రూప్ ఇవన్నీ కూడా ఇండియా ఇండివిజువల్గా సైన్ చేసి రాటిఫై చేసింది అనమాట. ఈ ఎన్ఎస్జీ గ్రూప్లో మాత్రం వేవర్ వచ్చింది కానీ మనం మెంబర్ కాదు. ఎందుకంటే చైనా బ్లాక్ చేసింది. ఎందుకంటే మనం ఎన్పిటిని సైన్ చేయలేదు కాబట్టి ఫ్యూయల్ రాకుండా ఆపేసింది. ఎందుకంటే ఎన్ఎస్జీలో ఉంటేనే ఫ్యూయల్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది, టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట. ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఏంటి ఈ త్రూఅవుట్ ప్రాసెస్లో అంటే ఈ స్ట్రాటజిక్ అటానమీని మెయింటైన్ చేసుకుంది, అలాగే గ్లోబల్గా కూడా రికగ్నైజ్ చేశారనమాట అన్ని కంట్రీస్. ఇది ఒక రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్, చోటమోటగా వాడదు అనేసి. ఈ పీస్ఫుల్ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కూడా మనకి మ్యాక్సిమం రష్యా నుంచి అలాగే బ్రిటన్, యూకే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. ఈ న్యూక్లియర్ ఎనర్జీ పవర్ సెక్టర్ ఏదైతే ఉందో అది కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఈ సాఫ్ట్ పవర్ కూడా పెరిగిందనమాట. ఈ త్రూఅవుట్ ప్రాసెస్లో ఇది ఒక క్రెడిబుల్ పార్ట్నర్ అనే ఒక సాఫ్ట్ పవర్ డిప్లొమసీ కూడా యూజ్ చేసుకొని పెరిగిందనమాట. సాఫ్ట్ పవర్ పెరిగింది. నెక్స్ట్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియాకి అంటే స్టిల్ ఎందుకు ఎన్పిటిలో సైన్ చేయలేదు కాబట్టి ఎన్ఎస్జీలో
డినైడ్ ఏమంటారు ఎంట్రీ లేదనమాట. నెక్స్ట్ ఏంటి లిమిటెడ్ వాయిస్, ఏదైతే డిసార్మమెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలో మనము ఇంకా ఎన్పిటిలో సైన్ చేయలేదు కాబట్టి కొంచెం లిమిటెడ్ రోల్ ఉంటుంది అనమాట ఇండియాకి. ఈ సిటీబిటీ ఈ ఎఫ్ఎంసిటీలో సైన్ చేయడానికి ప్రెషర్ వస్తూ ఉందన్నమాట ఇండియాకి. వీటన్నిటి గురించి మనం అప్కమింగ్ క్లాసెస్లో చెప్పుకుందాము. ఈ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే ఏంటి, ఫిసైల్ మెటీరియల్ ఈ కట్ ఆఫ్ ట్రీటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. ఈ న్యూక్లియర్ ఇన్స్టెబిలిటీ ఇన్ నైబర్హుడ్స్ అంటే ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర, నార్త్ కొరియాలో వీటన్నిటి దగ్గర ఉంది కాబట్టి ఇంకా మనం ఖచ్చితంగా చేయాల్సిందే న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేసుకొని మనం డిటరెన్స్ కోసమైనా న్యూక్లియర్ వెపన్ని అడాప్ట్ చేసుకోవాలి, టెక్నాలజీని మెయింటైన్ చేసుకోవాలి, ఆ వెపన్స్ని వార్ హెడ్స్ని అన్నిటిని అనేసి. ఈ ఎనర్జీ సెక్యూరిటీ బ్యాలెన్స్ ఇది ఇంటర్నేషనల్ స్క్రూటినీ ఉంటుంది కదా, ఐఏఈ వచ్చి ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటుంది. మనము సివిలియన్ పర్పస్కి యూజ్ చేస్తున్నామా లేదంటే ఆర్మ్స్ ప్రిపేర్ చేస్తున్నామా అనేసి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట ఐఏఈ. సో నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే యూనివర్సల్గా నాన్ డిస్క్రిమినేటర్గా డిసార్మమెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి అని ఇండియా ఫైట్ చేస్తూ ఉందన్నమాట ఎప్పటి నుంచి, ట్రీటీ వచ్చినప్పటి నుంచి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ రీఫార్మ్స్ తీసుకురావాలి ఎన్పిటీలో. అలాగే ఆల్టర్నేటివ్గా డిసార్మమెంట్స్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఒక రీజియన్ స్పెసిఫిక్గా డిసార్మమెంట్ కూడా మనము ఫోకస్ చేయాలి, అలాంటి వాటిని కూడా తీసుకురావాలి అనేసి అది ఆ డైలాగ్ కూడా ఇండియా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉండాలి, ఐఏఈ ఎక్స్పోర్ట్ రేజిమ్ ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. ఈ స్టెబిలిటీ ఉంది కదా సౌత్ ఏషియాలో, ఈ స్టెబిలిటీని మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా ఇండియా దగ్గర ఉందన్నమాట. సో త్రూ బైలాటరల్ ట్రీటీస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకొని ఇండియా సౌత్ ఏషియాలో ఒక రెస్పాన్సిబుల్ పార్ట్నర్గా ఉండాలి అని వే ఫార్వర్డ్ అనమాట. సో ఇది ఒక్క టాపిక్, ఎన్పిటి అనేది ఒక టాపిక్ మాత్రమే. ఎందుకు ఈ న్యూస్ మనం తీసుకున్నాము అంటే ఈ త్రూఅవుట్ ఈ మిడిల్ ఈస్ట్లో ఈ వెస్ట్ ఏషియాలో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో ఇరాన్కి ఇజ్రాయెల్కి, ఈ బేస్ అంతా ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. బేస్ కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది ఇరాన్ అనేసి ఇదంతా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ ఇరాన్ కూడా ఇంకా డెవలప్ చేస్తే ఈ రీజన్ అంతా ఇన్స్టేబుల్ అయిపోతుంది అనే ఒక ప్రాసెస్లో ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అది కాకుండా ఈ మంత్లోనే మీరు 15, 16 కనుక న్యూస్ చూస్తుంటే ఇరాన్ అనేది ఈ ఎన్పిటి నుంచి బయటికి రావాలి అనేది ఒక బిల్ కూడా పాస్ చేస్తుంది అసెంబ్లీలో అనేది ఒక న్యూస్ వచ్చిందనమాట. అంటే ఇరాన్ అనేది ఎన్పిటిలో సైన్ చేసింది, సో అది బయటికి రావాలనుకుంటుంది. కాబట్టి ఆ హోల్ ప్రాసెస్లో ఎన్పిటి అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ టాపిక్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ ఇట్.